నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ షాహిదా. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఒకప్పుడు మనము సినిమా సెలబ్రిటీస్ వాళ్ళు చేయించుకుంటారు అందాన్ని పెంపొందించుకోవడానికి అనేసి అందరూ అనుకుంటారు. కానీ ఈ రంగం ఇప్పుడు చాలా ముందుకెళ్ళిపోయింది. సాధారణ ప్రజలు కూడా ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అంత ముందుకెళ్ళిపోయింది. అయితే ఇందులో ఈ రంగంలో చాలామందికి చాలా మిత్స్ ఉన్నాయి. సో దానికి మనకి రకరకాల అంటే ఫ్యాక్ట్స్ ఏంటి అనేది తెలుసుకునే అవసరం కూడా చాలా ఉంది. సో బోటాక్స్, ఫిల్లర్స్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇవన్నీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి? అసలు ప్లాస్టిక్ సర్జరీ సేఫేనా? ఎవరికి ప్లాస్టిక్ సర్జరీ అవసరం? అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము ఈ కార్యక్రమంలో. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ సుమా సంధ్యాల గారు. సో ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో వెల్కమ్ టు సాక్షి టీవీ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అయితే సినిమాల్లో చూసుకుంటే 20 ఇయర్స్‌గా ఒక హీరో అలాగే ఉంటారు యంగ్‌గా. సో ఎలా సాధ్యమవుతుంది? అంటే ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ అనేవి నిజంగా ఏజ్‌ని పాజ్ చేస్తాయా? సో ఏజ్‌ని కంప్లీట్‌గా పాజ్ చేస్తాయి అని చెప్పలేను గానీ, యాస్ ఐ సెడ్ ఏజింగ్ అనేది ఒక నేచురల్ ప్రాసెస్. దాన్ని ఎవరు స్టాప్ చేసేయలేరు. హ్మ్. ఆర్ రివర్స్ కూడా కంప్లీట్‌గా చేయలేరు. కానీ యూ కెన్ ఏజ్ గ్రేస్‌ఫుల్లీ. అంటే హుహు. ఏజింగ్‌తో వచ్చే కొన్ని చేంజెస్‌ని హుహు. మనం కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయొచ్చు. యెస్. హ్మ్. సో, ఫర్ సపోజ్ ఏజింగ్‌తో మనకి మోస్ట్ కామన్‌గా ఏంటంటే హ్మ్. స్కిన్ హ్మ్. బాగా ముడతలు పడిపోవడం. హ్మ్. ఆర్ స్కిన్ బాగా పలచబడిపోయి లూజ్ అయిపోవడం. అంటే రైట్. ఎలాస్టిసిటీ ఆఫ్ ద స్కిన్ అంటారు గదా! ఆ! అది తగ్గిపోయి జారిపోయినట్టు కనిపించడం మోస్ట్ కామన్. అది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఫేస్‌లో అవ్వచ్చు. హుహు. అంటే ఐస్ అవ్వచ్చు. అదే ఇక్కడ మనం మార్యోనెట్ లైన్స్ అంటాం. కొంతమందికి నెక్ జౌల్స్ అవ్వచ్చు. అంటాం. హ్మ్. నెక్ ఫోల్డ్స్ రావచ్చు. హ్మ్. అట్లా వేరియస్ థింగ్స్ అవ్వచ్చు. హుహు. వీటిలన్నిటికి కూడా దేర్ హుహు. ఆర్ సర్టెన్ ప్రొసీజర్స్. హ్మ్. అంటే నాన్ సర్జికల్ కావచ్చు ఆర్ సర్జికల్ కావచ్చు. హుహు. వాటితో కొంచెం వీటిని కరెక్ట్ చేయొచ్చు. హుహు. సో, ఇలాంటి చేంజెస్ వల్ల దే ఫేస్ ఫీచర్స్ యంగర్‌గాను కనిపించొచ్చు. మోర్ ఫుల్ ఫేస్, యూత్‌ఫుల్ ఫేస్‌గా కనిపిస్తది. ఓకే. సో, ఇట్లాంటి ప్రొసీజర్స్ ఆర్ మోస్ట్‌లీ అప్రూవ్డ్ ప్రొసీజర్స్ అన్నీ అండ్ సేఫ్ లిమిట్స్‌లో చేయించుకోవచ్చు. హుహు. అండ్ యూ కెన్ ఏజ్ గ్రేస్‌ఫుల్లీ. ఓహ్! అయితే రైనోప్లాస్టీ అనేసి మనం విన్నాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ మనము అంటే ఒకప్పుడు శ్రీదేవి నోస్ అదే ఫస్ట్ అనుకుంటా అవును. చాలా అవును. మందికి. అవును. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ! సో ఈ మధ్య కాలంలో చాలా ఈజీ అయిపోయిందది. యెస్. ఎవరికన్నా అంటే నోస్ కరెక్షన్ కావాలంటే అంత ఈజీనా ఆ ప్రాసెస్? సో, నోస్ కరెక్షన్ మీరన్నట్టు 'శ్రీదేవి' అన్నది మోస్ట్ పాపులర్ అయింది. యెస్. అంతకుముందు గూడా చాలామంది నోస్ కరెక్షన్ చేయించుకొనుంటారు. బట్ ఇదేంటంటే అది ఓన్లీ హీరోయిన్స్ ఆ! చేయించుకుంటారు ఆర్ బాగా డబ్బులు అవుతాయి, ఎక్కువ ఖర్చు పెట్టి చేయించుకోవాలి అన్న ఫీలింగు హుహు. అట్‌లీస్ట్ ఇప్పుడు మారింది. యెస్. నాట్ ఓన్లీ హీరోయిన్స్, నార్మల్ పీపుల్ కూడా వర్కింగ్ పీపుల్ ఆర్ వాళ్ళకి కావాలి హ్మ్. అనుకున్నోళ్ళు చేయించుకోవచ్చు. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా చేయించుకుంటున్నారు. ఎవరైనా చేయించుకుంటున్నారు. అండ్ ఓవర్ వైడ్ హ్మ్. స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు హుహు. చేయించుకుంటున్నారు. ఓకే. ఎందుకు అంటే ఇట్స్ హ్మ్. అ గుడ్ థింగ్ ఓన్లీ. హ్మ్. అవేర్‌నెస్ పెరిగింది. హ్మ్. అండ్ ఈ ప్రొసీజర్స్ మీద పీపుల్‌కి సేఫ్ ప్రొసీజర్స్ హ్మ్. బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్‌ని కన్సల్ట్ చేయాలి అన్న మంచి థింగ్ అయితే పీపుల్‌లోకెళ్ళింది. విచ్ ఈస్ గుడ్. రైట్. రైనోప్లాస్టీ అన్నది బోత్ ఫంక్షనల్ అవ్వచ్చు, కాస్మెటిక్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి శ్వాస తీసుకోవడానికి కష్టం ఉండొచ్చు. హుహు. వారు చిన్నప్పుడు దెబ్బలు తగిలినప్పుడు చిన్న ఇంజరీయే కదా అని వదిలేసి ఉండొచ్చు. ఓకే. అట్లాంటప్పుడు ముక్కు సెంటర్‌లో ఉండకుండా పక్కకు ఉండడం, హుహు. ముక్కు ఎత్తుగా ఉండడం, చిన్నప్పుడు వదిలేసిన ఫ్రాక్చర్స్ వల్ల కూడా సరిగ్గా హీల్ అవ్వకపోతే కూడా హుహు. అవి అబ్నార్మల్‌గా కనిపించడం. ఇట్లాంటివన్నీ చాలా ఫంక్షనల్ ఇండికేషన్స్ అన్నమాట. హుహు. వీటికి సర్జరీస్ చేయొచ్చు. రైనోప్లాస్టీ చేయొచ్చు. అండ్ కొంతమందికి కాస్మెటిక్ అంటే పుట్టుకతోనే ఒక కొన్ని డిఫార్మిటీస్ లావు నోసు, హ్మ్. బాగా ఫ్లాట్ అంటే చప్పటి ముక్కు అంటారు. యెస్. అట్లాంటివి, హ్మ్. అలాంటివి చాలా ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే పీపుల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువుంటది. రైట్. రైట్. పీపుల్‌లోకెళ్ళలేరు. ఆర్ వాళ్ళకొక ఫీలింగ్ ఉంటది. అందరూ నన్నే నా చూస్తున్నారు నోసే చూస్తున్నారు అన్న అనిపిస్తది. ఫీలింగ్ ఉంటది. ఆ! మేబీ దట్స్ పార్షియల్లీ ట్రూ. వాళ్ళ వైపు నుంచి చూస్తూ ఉంటే ఆ ఒక్క కరెక్షన్ వల్ల వాళ్ళకెంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ ఉంటది. హ్మ్. దానివల్ల వాళ్ళకి వేరే పార్ట్స్ ఆఫ్ దేర్ లైఫ్ హుహు. అంటే కెరియర్ అవ్వచ్చు, హ్మ్. వాళ్ళ పర్సనల్ రిలేషన్స్ అవ్వచ్చు, ఫెమిలియల్ అవ్వచ్చు. అవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే రైనోప్లాస్టీ అన్నది చేయించుకోవచ్చు. బట్ ఓకే. అది ఈజీయా అంటే రైనోప్లాస్టీ ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ చేసినప్పుడు హ్మ్. మంచి కరెక్షన్స్ కోసం రీజనబుల్లీ గుడ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే అది ఎక్స్‌పెన్సివ్‌గా కాదా?
ఆ! రైనోప్లాస్టీ అంటే ఎక్స్‌పెన్సివ్ కాదు. హ్మ్. ఇప్పుడున్న మనకి వేరియస్ హాస్పిటల్స్ ఉన్నాయి, సెంటర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డాక్టర్స్ గూడా ఉన్నారు. హుహు. మనం బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్‌ని మాత్రం చూజ్ చేసుకోవాలి. అది డెఫినెట్. హుహు. వాళ్ళలోనే ఇద్దరు ముగ్గురిని కన్సల్ట్ చేసినప్పుడు కొంచెం మనకి రీజనబుల్లీ అఫోర్డబుల్ ప్రైస్‌లో ఉన్నదాన్ని చూజ్ చేసుకోవచ్చు. హుహు. అలా అని చెప్పి ఇప్పుడు మోస్ట్ కామన్ థింగ్ ఏంటి ఎవరు తక్కువ చేస్తే వాళ్ళ దగ్గరికెళ్ళిపోతున్నారు. అవును. అదొక్కటి తప్పు. ఎందుకంటే ఎవరు తక్కువ చేసి వాళ్ళకి క్వాలిఫికేషన్ సరిగ్గా లేకపోతే రిజల్ట్స్ అలాగే ఉంటాయి. ఇన్ఫీరియర్‌గా ఉండడం ఒకటి. అండ్ ఆల్సో కాంప్లికేషన్స్. హ్మ్. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. వన్స్ ఆ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత సరి చేయడం కష్టం. ఓహ్! ఫస్ట్ టైమ్ చేయడం ఈజీ. అంటే రిలేటివ్‌లీ. హుహు. అది దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్‌ని ట్రీట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటది. అదే మీరిప్పుడన్నారు గదా! సో, ఒకవేళ ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు తప్పు జరిగి, అది వేరే రకంగా మారిపోతుందని మనం ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చూస్తుంటాం గదా! అయితే మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకోలేమా? అంటే అన్నీ కరెక్టబుల్‌గా ఉండకపోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ కరెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీలో మోస్ట్ కామన్ చెప్తూ ఉంటాం. మేము సర్జరీ కంటే ప్లానింగ్ ఎక్కువ చేస్తాం. అంటే హుహు. ప్రీ ఆపరేటివ్‌గా ఒక పేషెంట్‌ని చూసి నో 2 పేషెంట్స్ ఆర్ సిమిలర్. హుహు. ప్రతి ఒక్కళ్ళ నోస్ డిఫరెంట్‌గా ఉంటది. అవును. కాకపోతే మాకు చదువుకునేటప్పుడు ఫేస్‌కి కొన్ని థర్డ్స్ అని, కొన్ని ప్రపోర్షన్స్ అని చెప్పి ఉంటాయి. అంటే అప్పర్ థర్డ్, మిడిల్ హుహు. థర్డ్, లోవర్ థర్డ్. హ్మ్. అప్పుడు ఒక విడ్త్ ఆఫ్ ద అలా ఇలా ఉండాలి. హుహు. ఈ ప్రపోర్షనేట్‌గా ఆ ఫేస్‌కి ఉంటే ఇట్ విల్ లుక్ బ్యూటిఫుల్ అనో. అట్లా ఉంటాయి. బట్ అందులో అంటే మీరు ఏదైనా ఫేస్ చూసి ఇంత పర్సెంట్ ఆ! కరెక్ట్‌గా ఉంది అలా అనిపిస్తదా మీకు? అనిపిస్తది. అది ఓకే. మేము కాలిక్యులేషన్ జూసుకుంటాం. ఓకే. అండ్ కానీ ఎప్పుడు మా పిక్చరే గాదు గదా! నేను చూసి నీకివి చేంజెస్ చేయాలని నేను చెప్పగలను. హుహు. బట్ పేషెంట్ ఒపీనియన్‌లో అలా ఉండదు. హ్మ్. పేషెంట్ తన ఫేస్‌ని ఓవర్ లాంగ్ పీరియడ్ చూసుకుంటున్నారు. హుహు. సో, వాళ్ళకి డిఫరెంట్‌గా అనిపించొచ్చు. ఓకే. నాకనిపించే ప్రాబ్లమ్ వాళ్ళకి అనిపించాల్సిన అవసరం లేదు. సో, ఎప్పుడైనా ఫస్ట్ థింగ్ పేషెంట్ కన్సల్టేషన్, పేషెంట్ కన్సర్న్ ఈస్ వెరీ ఓకే. ఇంపార్టెంట్. ఓకే. సో, హ్మ్. వాళ్ళు చెప్పిన దానిలో మేము ఎంత చేయగలమని చెప్తాం. ఎస్పెషల్లీ నోస్. చాలా మంది చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. హ్మ్. కొంతమంది ఫోటోలు అదే. చూపిస్తారు. కొంతమంది ఫిల్మ్ స్టార్స్ పేర్లు చెప్తారు. అలాగే కొంతమంది కావాలి ఆ! అంటారా? కొంతమంది ఫ్యామిలీ అంటే మా మమ్మీలాగో, మా చెల్లిలాగో ఆహా! నాకిట్లా కావాలి అలా అడుగుతా ఉంటారు. అలా పాసిబుల్‌గా వేరే వాళ్ళ నోస్‌ని మనం చేయలేం. హుహు. వాళ్ళకున్న నోస్‌లో ప్రపోర్షన్స్‌ని ఫాలో అవుతూ హుహు. మంచిగా ప్లాన్ చేసి మోర్ ఈస్థెటికల్లీ బెటర్ నోస్ ఇవ్వగలం. హుహు. సో, అలాంటప్పుడు ప్రీ ఆపరేటివ్‌గానే కౌన్సెలింగ్ వెరీ ఇంపార్టెంట్. ప్రీ హుహు. ఆపరేటివ్‌గా పేషెంట్స్‌తో ఎంత మాట్లాడగలిగి, వాళ్ళకి ఎంత రిజల్ట్ ఒస్తది అని మనం బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, వాళ్ళు మంచిగా యాక్సెప్ట్ జేస్తారు పోస్ట్ ఆప్ రిజల్ట్స్‌ని. సో, హుహు. దీంతో సగం అన్‌వాంటెడ్ థింగ్స్ చేయడం మానేస్తాం. మనకి మంచిగా అనిపించినా కూడా ఎస్పెషల్లీ డాక్టర్‌కి, పేషెంట్‌కి ఇష్టం లేకపోతే అది చెయ్యం. ఓకే. ఇట్స్ దేర్ చాయిస్. హుహు. సో, వాళ్ళు మనము మాట్లాడుకొని ఒక ఫైనల్ ప్లాన్ చేసుకొని ఇది చేస్తామని జెప్తాం. సో, ఇదొక 50-75% కష్టం అక్కడే తగ్గిపోతది. ఓకే. ఒక్కొక్కసారి మనం చేసిన దానిలో కూడా దో హుహు. ఇట్ ఈస్ వెరీ గుడ్ హ్మ్. పేషెంట్‌కి నచ్చకపోవచ్చు. ఓకే. అలాంటి ఆహా! కండిషన్స్‌లో కూడా ఉంటాయి. అలాంటివున్నా డీల్ చేస్తాం. ఒక్కొక్కసారి ఎనీ విత్ సర్జరీ కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్నట్టు, ఎక్స్‌పెక్ట్ చేసినట్టు రాలేదు. ఎందుకు అంటే పోస్ట్ ఆపరేటివ్‌గా స్వెల్లింగ్ రావచ్చు, హ్మ్. ఎడిమా రావచ్చు, హీలింగ్ వల్ల ఫైబ్రోసిస్ రావచ్చు. వాటి వల్ల మనం చేసింది కొంచెం ఆల్టర్ అవ్వచ్చు. హుహు. సో, ఇట్లాంటి వాటిల్లో సెకండరీ కరెక్షన్స్ అని చేస్తాము. ఇట్లాంటప్పుడే బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అలాంటి వాళ్ళకి సర్జరీ చేయడమే కాదు, ఒకవేళ దానివల్ల ఏవన్నా అన్‌టువర్డ్ కాంప్లికేషన్స్ ఒస్తే దాన్ని డీల్ చేయడం కూడా ఒస్తది. ఓకే. అంటే మీకొచ్చిన ఆ! కేసెస్‌లో ఆ! ఇప్పుడు ఎవరన్నా నాకు ఈ హీరోయిన్ ఫేసే, ముక్కే ఇలాగే ఉండాలి నోస్ అని అడిగారా? అహా! మోస్ట్ కామన్‌గా ఈ మధ్య ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా! వాళ్ళ ఫేసులు చూపిస్తున్నారు. ఓహో! వాళ్ళు పెట్టే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో వాళ్ళ రియల్ ఫోటోస్ చాలా ఇన్‌స్టాగ్రామ్ తక్కువని ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నారు. కరెక్ట్. హ్మ్. సో, ఆ ఫిల్టర్స్‌లో ఏంటంటే ఆల్రెడీ మన ముక్కుని షార్ప్‌గా చేసేసి ఆల్రెడీ దాని మీద లైన్స్ కనిపించేటట్టు చాలా బ్యూటిఫుల్‌గా నోసెస్‌లా కనిపిస్తాయి. బట్ ఇన్ రియాలిటీ వాళ్ళకది ఉండకపోవచ్చు. ఇట్లాంటివి మోస్ట్ కామన్. సైడ్ వ్యూ అని, ప్రొఫైల్ వ్యూ అని అది చూపించి ఇలా కావాలి జా అని లైన్ అని. అడుగుతున్నా. యెస్. జా ఇలా లైన్ ఈ మధ్య చాలా ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే అబ్బాయిలు కూడా నాకిలాంటి జా లైన్ కావాలి అని
మనం యూట్యూబ్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి మీరు ఎలా చెప్తారు? లేదు ఇది కొంచెం కాంప్లికేటెడ్ అన్నీ వాళ్ళు చెప్పినట్లు మీరు చేయడం అవ్వదు కదా! సో, కరెక్ట్. వాళ్ళకి మీరు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? సో, మనకి ఫేషియల్ ఫీచర్స్‌ని బట్టి ఇప్పుడు జా లైన్‌కి చాలా ప్రాముఖ్యత వచ్చింది. అండ్ హ్మ్. దెన్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ ప్రామినెంట్ జా లైన్. హుహు. నార్మల్‌గా చిన్ దగ్గర నుంచి మాండిబులర్ యాంగిల్ దాకా అది చాలా వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ జా లైన్ కనిపిస్తే ఈస్థెటికల్లీ వెరీ బ్యూటిఫుల్ ఫేస్ అది. హుహు. సో, అందుకని ఈ మధ్య దాని మీద కాన్సంట్రేషన్ పెరిగింది. అండ్ కెమెరా క్యాప్చర్ చేసిన ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్స్ కూడా ఆ ప్రామినెంట్ జా లైన్ వల్ల యూత్‌ఫుల్ ఫేస్ కనిపిస్తది. ఓకే. సో, ఇప్పుడు మనం దాన్ని చిన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే దానికి కూడా కొన్ని మెజర్‌మెంట్స్ ఉంటాయి. హుహు. ప్రపోర్షన్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళ ఫేస్‌ని బట్టి ఆ ప్రపోర్షన్స్‌ని ఆల్టర్ చేస్తూ చేయొచ్చు. హుహు. బట్ ఒక్కొక్కసారి ఆ పేషెంట్‌కి ఇంతే రిజల్ట్ వస్తది హ్మ్. అనుకున్నప్పుడు మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. హుహు. ఆహ్, అలా అంటే అందరికీ వాళ్ళు చూపించినట్టు ఫేస్ లాగా హీరో‌లాగా రాదు. రైట్. వాళ్ళ ఫేస్ నుంచి ప్రామినెంట్ జా లైన్ చేయొచ్చు. హుహు. దానికి మళ్ళీ నాన్ సర్జికల్‌గా అంటే ఫిల్లర్స్ చేస్తాము. కొన్ని కొన్ని సార్లు బొటాక్స్ అవసరం అవుద్ది. కొన్ని కొన్ని సార్లు సర్జరీసే చేస్తాం. జీనియోప్లాస్టీ అని చెప్పి, చిన్ అడ్వాన్స్‌మెంట్ అట్లా చాలా ప్రొసీజర్స్ చేయొచ్చు. దానివల్ల కూడా ప్రామినెంట్ జా లైన్ ఇవ్వచ్చు. అంటే జాలైన్ ఈ మధ్య చాలా నిజంగా ప్రాముఖ్యత చెందింది. అయితే ఇది ఎక్కువ మంది ఎవరు ప్రిఫర్ చేస్తున్నారు? ఎవరు చేయించుకుంటున్నారు? సో, యూజువల్‌గా ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్ హుహు. మోస్ట్ కామన్‌గా వస్తున్నారు. ఒక 20-40 ఇయర్స్ ఆ వైడ్ రేంజ్‌లో హుహు. అడుగుతున్నారు. అండ్ బోత్ మెన్ అండ్ వుమెన్ బాగా అడుగుతున్నారు. కొన్ని కొన్ని సార్లు చాలామంది చీక్స్ ప్రామినెంట్‌గా ఉండాలని చెప్పి అలా కొన్ని రోజులు అడిగేవాళ్ళు. ఇప్పుడు ప్రామినెంట్ జా లైన్ మేబీ మోస్ట్ ఆఫ్ దెమ్ మన యాక్టర్స్‌ని వాళ్ళని చూసి అవ్వచ్చు అది. ఇన్‌స్పైర్ అయ్యి ఇన్‌స్పైర్ అలాగా. అవి కూడా అడగొచ్చు. అండ్ బట్ దట్స్ అ వెరీ గ్రాటిఫైయింగ్ రిజల్ట్. హుహు. ప్రామినెంట్ జా లైన్ గనుక క్రియేట్ చేస్తే ఫేషియల్ ఫీచర్స్ చాలా ఓకే. హ్మ్. ఈస్థెటికల్లీ బెటర్ అవుతాయి. అండ్ దే హుహు. దే లుక్ గుడ్. ఓకే. హ్మ్. అంటే జాలైన్ అంత ఇంపార్టెన్స్ క్రియేట్ ఇంపార్టెంట్ ఉంది. చేస్తుంది యెస్. ఫేస్‌లో. కరెక్ట్. హ్మ్. అది ఒకవేళ జాలైన్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటే ఎంత టైం పడుతుంది హీలింగ్? అది డిపెండ్స్ ఆన్ ద ప్రొసీజర్. హుహు. ఇప్పుడు మనం అనుకున్న నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అనుకున్నాం అనుకోండి. ఫిల్లర్స్ హుహు. ఇవ్వడం ఇవన్నీ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్స్. హుహు. అంటే వాళ్ళొచ్చి ఆ ప్రొసీజర్ యెస్. చేయించేసుకొని దే కెన్ బి డిశ్చార్జ్డ్. ఈ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్‌కి డౌన్ టైమ్ కూడా తక్కువ. అంటే హుహు. రికవరీ ఫేస్ కూడా చాలా తక్కువుంటది. అండ్ రిజల్ట్స్ కూడా చాలా వెంటనే కనిపిస్తాయి, తెలుస్తది. కొన్ని సర్జరీస్ చేయాల్సొస్తది. అంటే జీనియోప్లాస్టీయో అట్లాంటి వాటిలో రికవరీ విల్ బి లిటిల్ మోర్ హుహు. డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద సర్జరీ ఓకే. అండ్ ద రిజల్ట్స్ ఆర్ గుడ్ విత్ దట్ ఆల్సో. అయితే ఇప్పుడు మీరన్నట్లు ఈ ఫిల్లర్స్ అండ్ ఈ బోటాక్స్ అనేటివి ఏమంటారంటే ఆఫీస్‌కొచ్చి జస్ట్ లంచ్ బ్రేక్‌లో వచ్చి అవన్నీ చేయించుకొని వెళ్ళిపోవచ్చు. అంత ఈజీనా నిజంగా ఇది? ఇప్పుడు ఫిల్లర్స్, బొటాక్స్ ఇట్లాంటివన్నీ నాన్ సర్జికల్ ఉన్నాయి కదా! చాలా మటుకు అవన్నీ ఆఫీస్ ప్రొసీజర్స్ అనే అంటాం. అంటే ఓకే. వాళ్ళ బ్రేక్ టైమ్‌లో వచ్చి చేయి చేసుకొని చేయించుకొని ఎళ్ళిపోయే వెళ్ళిపోవచ్చు ప్రొసీజర్సే. ఆఫీస్‌కి. గుడ్. అండ్ వీటికి డౌన్ టైమ్ కూడా తక్కువ. హుహు. ఓన్లీ థింగ్ మనం కేర్‌ఫుల్‌గా హ్మ్. ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. ఇది ఏంటంటే ఫిల్లర్ అన్నది వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి. హుహు. బొటాక్స్ అన్నది ముడతలుంటారు కదా హుహు. ఫేస్‌కి, అవి తగ్గించడానికి వాడేది బొటాక్స్. హుహు. సో, రెండిటికి డిఫరెంట్ ఇండికేషన్స్ ఉన్నాయి. సో, మనకి డాక్టర్‌ని చూజ్ చేసుకున్నప్పుడు అతనికి ఒక వ్యూ ఉండాలి. హ్మ్. లైక్ ఫిల్లర్ ఎక్కడివ్వాలి, బొటాక్స్ ఎక్కడివ్వాలి, వాళ్ళ ఫేస్‌కి ఏం సూట్ అవుతది. కొన్నిసార్లు ఫిల్లర్స్ ఒక్కటే యూజ్ అవుతాయి. హ్మ్. కొన్నిసార్లు బొటాక్స్, హ్మ్. కొన్నిసార్లు కాంబినేషన్. ఓకే. సో, వాటిని వాడి ఇవేంటంటే లోకల్ అనస్థీషియా, నంబింగ్ క్రీమ్స్ వాడి అండ్ మల్టిపుల్ సైట్స్‌లో ఇంజెక్షన్స్ ఇచ్చి ఎయిదర్ ఫిల్లర్ ఆర్ బొటాక్స్ ఇవ్వచ్చు. సో, ఆ టైమ్ పీరియడ్ మనం నంబి క్రీమ్ పెట్టుకొని, ప్రొసీజర్ చేయించుకొని ఆల్మోస్ట్ 1 అవర్‌లో మనకంతా అయిపోయి, సో, లంచ్ బ్రేక్‌లో ఎళ్ళిపోవచ్చనమాట. ఓహ్! అండ్ ఫర్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ డౌన్ టైమ్ కూడా తక్కువుంటది. యూ విల్ హీల్ ఎర్లీ అండ్ ద రిజల్ట్స్ ఆర్ మోర్ విజిబుల్ ఎర్లీ. ఎగ్జాక్ట్‌లీ. చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఇంత ఈజీ అంటే మన వైద్య రంగం కూడా ఇంత ఫార్వర్డ్ అయిపోయింది. ఇంత అడ్వాన్స్ అయిపోయింది. నిజంగా మనందరికీ గర్వకారణం అనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు సెలబ్రిటీస్ విషయానికొస్తే వాళ్ళు ఎక్కువగా ఎలాంటి ప్రొసీజర్ చేయించుకుంటారు? అంటే స్క్రీన్ మీద కనిపించే వాళ్ళకి ఎప్పుడూ హ్మ్. ఫేస్ ప్రొసీజర్స్ అంటే హ్మ్. యాంటీ ఏజింగ్ కానీ, హ్మ్. మోర్ యూత్‌ఫుల్ బ్రైట్ ఫేస్ కానీ, స్కిన్ కూడా మోర్ గ్లోయిగా ఉండడానికి ఇట్లాంటి వాటికన్నిటికి ప్రొసీజర్స్ చేయించుకుంటారు. హుహు. మోస్ట్ కామన్‌గా నాన్ సర్జికల్ అంటే స్కిన్ యూజువల్‌గా మెయింటెనెన్స్ థెరపీస్ అంటే గ్లోయీ స్కిన్ కోసం, హుహు. వ్రింకిల్స్ తక్కువుండాలి అండ్ బ్రైటనింగ్ అంటే హ్మ్. టోన్ ఇంప్రూవ్ అవ్వడానికి, పిగ్మెంటేషన్ తగ్గడానికి ఇవి ఓకే. మోస్ట్ కామన్ ప్రొసీజర్స్. హుహు. అండ్ సర్జికల్‌గా ఎక్కువ
నోస్ అడుగుతారు. బికాస్ హ్మ్. దట్స్ ద మోస్ట్ ప్రామినెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ లిప్స్. ఓకే. లిప్స్ జా లైన్ ఈ మధ్య కాలంలో బాగా బాగా ఇదవుతుంది. ఎక్కువైంది. అండ్ లిప్స్ గురించి మనం మాట్లాడుకుంటే హ్మ్. లిప్ ఫిల్లరు వచ్చి లిప్ ఫిల్లర్ చేయించుకుంటే అంటే అది హీరోయిన్‌లలాగా అయిపోతారని ఈ మధ్య కాలంలో చాలా ఉంది. నిజంగా లిప్ ఫిల్లర్ అవసరం అంటారా చాలా మందికి? లిప్ ఫిల్లర్స్ అందరికీ అవసరమని కాదు. హ్మ్. పల్చగా ఉన్న లిప్స్, సన్నగా కనిపించే లిప్స్, హ్మ్. అప్పర్ లిప్‌కి లోవర్ లిప్ ప్రపోర్షన్ సరిపోకపోతే హుహు. అట్లాంటి కేసెస్‌లో లిప్ ఫిల్లర్ ఇవ్వచ్చు. హుహు. మనం లిప్స్ మీద సర్జరీస్ కానీ, ప్రొసీజర్స్ కానీ ఏదర్ చిన్న లిప్స్ పెద్దవి చేయడానికి హ్మ్. కానీ హ్మ్. బల్కీగా ఆర్ బాగా బల్కీగా ఉన్నది పల్చబరచడానికి రెండిటికి ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం చూసే హ్యూజ్ లిప్ ఫిల్లర్స్ చాలా లావుగా కనిపించి, అలా కనిపించి అందరికీ అలా వస్తాయని కాదు. అది ఇండివిడ్యువల్ చాయిస్. ఓకే. కొంతమందికి పౌటింగ్ లిప్స్ కావాలి. హుహు. కొంతమందికి వాళ్ళ కెరియర్ వల్ల కానీ, వాళ్ళ కెమెరా ప్రెజెన్స్ వల్ల కానీ, ఆర్ పర్సనల్ చాయిస్ వల్ల కొన్ని టైప్స్ ఆఫ్ లిప్స్ కోరుకుంటారు. ఓకే. ఓకే. అట్లాంటి వాళ్ళకి అలా చేస్తాం. హుహు. ఆర్ యూజువల్‌గా లిప్ ఫిల్లర్స్ మంచిగా బల్క్ ఇంక్రీజ్ చేస్తది. లిప్స్ విల్ బి మోర్ ప్లంప్, నైస్, మాయిశ్చరైజ్ చూడ్డానికి చాలా బావుంటాయి. ఓకే. వెన్ లిప్ ఫిల్లర్ ఈస్ నైస్‌లీ డన్. ఎయిదర్ లిప్ ఫిల్లర్ అన్నా, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అన్నా. కొంతమందికి వాళ్ళ పర్సనల్ నీడ్స్ వల్ల అడిగినప్పుడు అట్లాంటివి కూడా చేస్తాం. హుహు. కానీ అది పర్సనల్ చాయిస్ అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు లిప్ ఫిల్లర్స్ చేయించుకుంటే చాలా ఇన్‌స్టాగ్రామ్‌లో అంతా అంటే అవి ఏదో ఫెయిల్ అయినట్లు మనము అవి చూసి లిప్ ఫిల్లర్‌కి కొంచెం భయపడుతున్నారు. అవును. సో, ఫేస్ అంతా మారిపోతుందేమో అని. నిజంగానే లిప్ ఫిల్లర్స్ సేఫేనా ఒకవేళ చేయించుకుంటే? అన్నీ ఇప్పుడు ఫిల్లర్స్ ఎక్కడిచ్చినా కూడా దానికి ఎంతో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ అదేంటంటే కాంప్లికేషన్స్ మినిమల్ చేయాలి అంటే ఫేషియల్ అనాటమీ అంటే ఫేస్‌లో ఎక్కడెక్కడ ఏమేం స్ట్రక్చర్స్ ఉంటాయి, వెజల్స్ ఎక్కడుంటాయి, ఏ ప్లేన్‌లో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ టెక్నిక్ బట్టి ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ తెలిసి ఇచ్చిన ఇంజెక్టర్ వెరీ గుడ్. హుహు. నాన్ సర్జికలే కదా! దీనిలో ఏముంది ఎవరిచ్చినా ఓకే అంటే మాత్రం మాది అది ఎప్పుడో ఒకప్పుడు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఓహ్ ఉంటాయి. గాడ్! సో, ప్రాపర్‌గా అది ఇస్తే దే ఆర్ గుడ్ ప్రొసీజర్స్. రిజల్ట్స్ బావుంటాయి. డైన్ టైమ్ తక్కువుంటది. వెన్ ఓకే. నాట్ గివెన్ ప్రాపర్‌లీయే ఆ కాంప్లికేషన్స్. హుహు. ఆ వెసల్స్‌లోకెళ్ళిపోవడం గానీ, ఫిల్లర్స్ హ్మ్. ఆర్ వెసల్స్ బ్లాక్ అవ్వడం కానీ, ఆర్ ఎక్కువ అబ్‌నార్మల్‌గా ఇచ్చేయడం వల్ల కానీ వచ్చే కాంప్లికేషన్స్. అదర్‌వైజ్ లిప్ ఫిల్లర్స్, బొటాక్స్ ఇవన్నీ వెరీ సేఫ్ ప్రొసీజర్స్ అండ్ గుడ్ ప్రొసీజర్స్. ఓకే. హ్మ్. సో, దానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్. అయితే కరెక్ట్ డాక్టర్, ఒక మంచి డాక్టర్ దగ్గర చేయించుకుంటే ఏం ఇంకో పర్లేదు. మంచి అవును. చేతుల్లో ఉన్నట్లే అంతే. అన్నట్టు. అంతే. ఆ! ఓకే. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుంటే జుట్టు రాలిపోవడం వల్ల చాలా మందికి వాళ్ళ ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంటారు. సో, ఈ ప్రొసీజర్ చేయించుకోవడము ఎంత ఇంపార్టెంట్ అంటారు? నేను అంటే పర్సనల్‌గా పేషెంట్స్‌ని చూస్తుని బట్టి చెప్తున్నాను. ఇది మెన్‌లో ఎలా ఉంటది అంటే హెయిర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హ్మ్. ఫర్ మెన్. అంటే వాళ్ళు చెప్తున్నప్పుడే మనకు అర్థమవుద్ది. వాళ్ళు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోగా అయిపోయి ఉంటది. హుహు. అంటే క్యాప్ పెట్టుకోవడం, ఎప్పుడు కవర్డ్‌గా ఉండడం, ఇట్లాంటివన్నీ వాళ్ళకి మోర్ కామన్‌గా ఉంటాయి. అండ్ సోషల్ ఇన్హిబిషన్స్ అట్లా ఉంటాయి. హ్మ్. అది మామూలుగా మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అన్నది మనకి ముసలి వాళ్ళలో, ఏజ్డ్ వాళ్ళలో ఉండేది ఇంతకుముందు. రైట్. ఇప్పుడు చాలా ఎర్లీగా ఎర్లీ యాస్ 20స్ అండ్ 30స్ 30స్‌లో కూడా కూడా వచ్చేస్తున్నాయి. బాల్డ్‌నెస్ చూస్తున్నాం. మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్, హెవీ హెయిర్ లాస్ చూస్తున్నాము. ఇట్లాంటి వాళ్ళల్లో హెయిర్ లెంత్ వెనక్కెళ్ళిపోవడం, ఇక్కడ టెంపరల్ హాలోనెస్ అంటాం. హ్మ్. అవన్నీ ఉన్నప్పుడు ఏమవుతదంటే ఏజ్ చాలా ఎక్కువగా అనిపిస్తది. హ్మ్. వాళ్ళకు ఉన్న ఏజ్ కంటే చాలా ఏజ్డ్‌గా ఓల్డ్. అనిపిస్తారు. ఆ! కరెక్ట్. సో, ఇలాంటి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం వల్ల వాళ్ళ ఏజ్ చాలా తక్కువగా అనిపిస్తది. అండ్ కాన్ఫిడెన్స్ రీగెయిన్ అవుతారు. సో, హ్మ్. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రొసీజర్. హుహు. వాళ్ళకి డౌట్స్ ఉండొచ్చు. మామూలుగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఎలా చేస్తారు? ఏం చేస్తారు? అని. ఎప్పుడైనా హెయిర్ లాస్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక్కసారి డాక్టర్ దగ్గరికెళ్ళాలి. బికాజ్ హెయిర్ లాస్‌కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. హుహు. అవన్నీ కరెక్ట్ చేస్తేనే అంటే మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అన్నీ కలిపి డీల్ చేస్తేనే మళ్ళీ మనం హెయిర్ లాస్‌ని కంట్రోల్ చేయొచ్చు. ఉన్న హెయిర్‌ని గ్రో చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుంటే వ అవి ఎలా చేస్తారు? అంటే ఆల్రెడీ ఉన్న సెల్స్‌ని తీసి మళ్ళీ దాన్ని రీజనరేట్ చేస్తారా? మళ్ళీ మన నార్మల్‌గా స్కిన్ గ్రాఫ్ట్ ఎలా ఏస్తాము? మన హ్మ్. దగ్గర నుంచి చర్మం తీసి వేరే దగ్గర ఎక్కడ కవర్ కావాలో అక్కడ ఏస్తాం. హుహు. సిమిలర్‌లీ మన బాడీలో ఉన్న హెయిరే అంటే మన హెయిర్‌నే తీసుకొని ఎక్కడ లేదో అక్కడ పెడుతున్నాం. అది బేస్ లైన్. హుహు.
సో, ఎందుకు ఆ హెయిర్ పడట్లేదు అంటే, మన బాడీలో అంటే మెన్‌లో వెనకాల ఆక్సిపిట్ ఇక్కడున్న హెయిర్‌ని డోనార్ ఏరియాగా తీసుకుంటాం. యెస్. యెస్. యూజువల్‌గా ఆ హెయిర్ డీహెచ్టీ రెసిస్టెంట్ అంటే హార్మోన్ రెసిస్టెంట్ హెయిర్ అనమాట. హుహు. సో, దట్ ఈస్ ద లాస్ట్ టు బి ఎఫెక్టెడ్. హ్మ్. చాలా మందికి బాల్‌నెస్ చూస్తాం గానీ, ఇక్కడ జుట్టు ఉంటది. ఉంటుంది. ఆ! అవును. ఆ! సో, అది డీహెచ్టీ రెసిస్టెంట్ హెయిర్ అనమాట. హుహు. సో, అది మోస్ట్ కామన్ డోనార్ ఏరియా. హుహు. అది తీసుకొని యూజువల్‌గా చాలా టెక్నిక్స్ ఉంటాయి. బట్ ఎఫ్‌యుటీ అని, ఎఫ్‌యుఈ అని. ఇప్పుడు మోస్ట్ పాపులర్‌గా ఎఫ్‌యుఈలో వేరియేషన్స్ ఉన్నాయి. హుహు. ఎఫ్‌యుఈలో అంటే సింగిల్ ఈచ్ ఫాలికల్‌ని తీసుకొని చేస్తారు. హుహు. దీంట్లో స్ట్రిప్ మెథడ్ లాగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్సిషన్ ఉండదు. ఇండివిడ్యువల్ ఫాలికల్సే తీసుకుంటాయి. పంక్చర్ హోల్స్ లాగా ఉంటాయి. రైట్. యూజువల్‌గా అది హీల్ అయిపోయిన తర్వాత మనకి స్కార్ కనిపించదు. హ్మ్. అట్లా దేర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్. ఓకే. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అన్నది పూర్తిగా లోకల్ అనస్థీషియాలో చేసే ప్రొసీజరే. ఓకే. కాపోతే ఇట్స్ టైమ్ టేకింగ్ అండ్ ఇట్స్ అ ప్రాపర్ సర్జికల్ ప్రొసీజర్. హ్మ్. అంటే థియేటర్‌లో చేయాలి. అసెప్టిక్ టెక్నిక్స్ వాడాలి. ఓకే. మన సర్జికరీకి ఏమేమి అంటే ప్రీ ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేయిస్తామో అన్నీ చేయించుకోవాలి. హ్మ్. హ్మ్. అండ్ ప్రాపర్ డాక్టర్ పర్యవేక్షణలోనే జరగాల్సిన ప్రొసీజర్. ఓకే. సో, ఇలా కాకుండా ఏదైనా దీనిలో లోపమన్నా డాక్టర్ అన్నా, ప్రొసీజర్ అన్నా, స్టెరైల్ టెక్నిక్స్ అన్నా, ఆపరేటింగ్ రూమ్ అన్నా మనకి ఓకే. కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఆ హుహు. కాంప్లికేషన్స్‌ని యాస్ మినిమల్ యాస్ పాసిబుల్ చేయాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఓకే. ఓకే. ఇవన్నీ చేసినా కూడా ఏదైనా కాంప్లికేషన్ వస్తే అది డీల్ చేయొచ్చు. బట్ హుహు. ఇవి బేసిక్ నెసెసిటీ అన్నమాట. ఓకే. చేయించుకోవాలి గానీ చాలా జాగ్రత్తలతో జాగ్రత్తగా మంచి డాక్టర్ చేసుకోవాలి. దగ్గర హ్మ్. చేయించుకోవడం బెస్ట్ అన్నమాట. అండ్ ఆ! హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రొసీజర్. ఆ! మంచిగా హెయిర్ గ్రో అయితే హ్మ్. అది రిజల్ట్స్ కూడా చాలా బావుంటాయి. హ్మ్. అండ్ పేషెంట్స్ కూడా మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఉంటది. అండ్ యూజువల్‌గా ది రిజల్ట్స్ ఆర్ నేచురల్ ఆల్సో. ఓకే. హ్మ్. సో, ఈ మధ్య కాలంలో ఏఐ, 3డీ ఇలాంటివన్నీ వచ్చేసాయి కదా! సో, మీ దగ్గరికి ఏమన్నా సర్జరీ చేయించుకోవాలి అని వచ్చిన ఒక పేషెంట్‌కి మీరు ఈ సర్జరీ తర్వాత ఇలా కనిపిస్తారు అని ఏమన్నా మీరు చూపించగలుగుతారా? అంటే రీసెంట్‌గా ఏఐ కాదు. ఇంతకు ముందు నుంచి కూడా మన దగ్గర కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. హుహు. దాంట్లో నోస్ కానీ, బ్రెస్ట్ కానీ ఏదన్నా హ్మ్. ఇప్పుడు నోస్ ప్రీ ఆపరేటివ్‌గా ఇలా ఉంటది. చేంజెస్ చేసిన తర్వాత ఇలా ఉంటది అని హ్మ్. చెప్పి చూపించే సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. హుహు. అండ్ ఇప్పుడు బ్రెస్ట్‌లో కూడా ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టాలనుకోండి. హుహు. వాల్యూమ్ ఇంత పెడితే ఇలా కనిపిస్తది నీకు పోస్ట్ ఆప్ అని చూపించొచ్చు. ఓకే. సో, ఇట్లాంటివి కామనే. బట్ పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం దీనిలో ఎంత పర్సెంటేజే మనం చేయగలమని. ఇది కూడా హుహు. పోస్ట్ ఆపరేటివ్‌గా రీజనబుల్లీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. వన్స్ ఓకే. దేర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ మోర్ హ్మ్. డిస్కస్ చేసి అది నేచురల్ రిజల్ట్స్ కోసం కౌన్సిల్ చేయగలుగుతామో, దెన్ పేషెంట్స్ విల్ బి ఓకే విత్ ద రిజల్ట్స్. ఓకే. మేడం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఎలాంటి టెస్ట్‌లు చేయించుకోవాలి? ముందే వాళ్ళు ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఈ టెస్ట్‌లు పక్కా ఉండాలి అనేసిది. సో, అందరికీ ప్లాస్టిక్ సర్జరీ ముందు అంటే కన్సల్టేషన్ ముందు టెస్ట్‌లేమి అవసరం లేదు. హుహు. ఫస్ట్ కన్సల్టేషనే ఇంపార్టెంట్. బికాజ్ హ్మ్. మనం ఇప్పుడు నేను చాలా సార్లు అందరూ రీల్స్ కూడా చేస్తున్నారు. హ్మ్. గూగుల్‌ని అడుగుతాము, ఏఐని అడుగుతాము. నాకిలా హ్మ్. అనిపిస్తుంది. ఏ ఇన్వెస్టిగేషన్ అంటే చాలా చెప్పొచ్చు. అవన్నీ మనకి నీడ్ కాదు. ఓకే. అన్నెసరీగా ఎక్కువ చేయించుకునే అవకాశం ఉంటది. ఓకే. సో, ఈ ఏఐని హెల్ప్ అడిగి తెలుసుకున్న వీళ్ళు హుహు. ఒకలాగా మంచి ఉంది దీనిలో అండ్ ఆ చెడు కూడా. మంచి ఏంటి అంటే వాళ్ళకి కొంచెం ఆల్రెడీ ఎడ్యుకేటెడ్‌గా వస్తారు కాబట్టి మన కౌన్సెలింగ్ ఈజీ అయిపోతది. హుహు. కొన్ని సార్లు అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఉంటది. హ్మ్. అది మనం అన్‌డూ చేయలేమనమాట. హుహు. అది ప్రాబ్లమ్. సో, ఫస్ట్ కన్సల్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కన్సల్టేషన్‌ని బట్టి ఫస్ట్ టైమ్ వాళ్ళేం కావాలి అని కోరుకుంటున్నారో అది జరుగుతదా లేదా? దానికి ఏ ప్రొసీజర్ చేయొచ్చు? హ్మ్. అన్నది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఆ ప్రొసీజర్‌లో రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాం. యూజువల్‌గా మనం ప్రీవియస్‌గా చేసిన సర్జరీస్ హ్మ్. వీటికి సిమిలర్‌గా ఉండే వాటిల్లో మనం చూపించొచ్చు. బ్రెస్ట్ సర్జరీ కానీ, నోస్ కానీ, ప్రీ ఆప్ ఇలా ఉంది, పోస్ట్ ఆప్ ఇలా ఉంది, స్కార్స్ ఇక్కడొస్తాయి. 1 డేకి స్కార్ ఇలా ఉంటది, 10 డేస్‌కి స్కార్ ఇలా ఉంటది, 3 మంత్స్‌కి ఇలా ఉంటది. సో, ఇలా డీటెయిల్డ్ జర్నీ ఆఫ్ ద పేషెంట్‌ని డిస్క్రైబ్ చేస్తాం. ఓకే. ఒకవేళ వాళ్ళకి సర్జరీ ఇండికేటెడ్ అయితే. ఓకే. అండ్ దెన్ ఫస్ట్‌లోనే వాళ్ళ హిస్టరీ అడుగుతాం. హ్మ్. కోమార్బిడ్స్ అంటే హ్మ్. డయాబెటిస్ ఉందా? హైపర్‌టెన్షన్ ఉందా? రైట్. హ్మ్. హైపోథైరాయిడిజం ఉందా? హుహు. ఎనీ అదర్ డ్రగ్స్ వేసుకుంటున్నారా? ఓకే. ఇవన్నీ డిసైడ్ చేసిన తర్వాత మీకు సర్జికల్ ప్రొఫైల్ అని చేపిస్తాం. హుహు. సర్జికల్ ప్రొఫైల్‌లో ఏంటి అంటే బిఫోర్ హ్మ్. సర్జరీ హ్మ్. మీ జనరల్ సిస్టమ్స్ అన్నీ ఎలా పనిచేస్తున్నాయి? అనస్థీషియా ఇస్తే మీరు ఎలా రికవర్ అవుతారు? రైట్. ఆర్ యూ ఫిట్ ఫర్ అనస్థీషియా అండ్ ద సర్జరీ అన్నది అసెస్మెంట్ అన్నమాట. హుహు. దానిలో నార్మల్‌గా అందరికీ
బ్లడ్ పిక్చర్ అని చెప్పి, చెస్ట్ ఎక్స్‌రే, ఈసీజీ, దాని తర్వాత చాలా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, స్క్రీనింగ్ అని ఇలా అన్నీ చేపిస్తాం. ఇవన్నీ కాకుండా స్పెసిఫిక్‌గా ఇప్పుడు మీరు డయాబెటిక్ అనుకోండి. హుహు. సో, డయాబెటిక్ స్టేటస్ ఎలా ఉంది? మీ ఎఫ్‌బీఎస్ ఎలా ఉంది? పీపీబీఎస్ ఎలా ఉంది? హెచ్‌బీఏవన్సీ ఎలా ఉంది? హైపర్‌టెన్సివ్ అనుకోండి. హార్ట్ స్టేటస్ ఎలా ఉంది? అట్లా చాలా డిఫరెంట్ కోమార్బిడ్స్‌ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ మారుస్తాం. రైట్. హైపోథైరాయిడ్ అయితే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది? హ్మ్. సో, అలా డిఫరెంట్ నీడ్స్‌ని బట్టి సో, అందరికి ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమి ఉండవు. ఉండవు. సో, హ్మ్. వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి ఆ! వాళ్ళకి అలాంటి టెస్ట్ కరెక్ట్. చేస్తారు. కరెక్ట్. సో, ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా తెల్లటి చర్మం అంటే ఫెయిర్ స్కిన్ గురించి చాలా ఇంక ప్రతి ఒక్కళ్ళకి ఫెయిర్‌గా ఉండాలి. సో, దీనికోసం చాలామంది ఫెయిర్‌నెస్ క్రీమ్స్, స్టెరాయిడ్స్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు. సో, ఇది ఎంతవరకు సేఫ్? సో, పిగ్మెంటేషన్‌లో గూడా చాలా రకాలుంటాయి. మనం బేసిక్‌గా తెలుసుకోవాల్సిందేంటే జెనెటిక్‌గా మనకొచ్చిన కలర్‌ని హ్మ్. టోటల్‌గా మార్చలేం. అంటే మనం ఎట్లా అంటే హౌ వి వర్ బోర్న్ అని హ్మ్. ఆ కలర్‌ని మనం ఎప్పుడు ఎప్పటికి మార్చుకోలేం. మార్చలేం. హ్మ్. సో, బట్ ఉన్న స్కిన్‌ని టు బికమ్ మోర్ అంటే గ్లోయీ స్కిన్, మోర్ ప్లంప్, మోర్ బ్యూటిఫుల్ అంటే ఆహ్, గుడ్ స్కిన్ కోసం ట్రై చేయొచ్చు. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో పెరిగేటప్పుడు సన్ ఎక్స్‌పోజర్ వల్లో ఆర్ జనరల్ పొల్యూషన్ వల్ల స్కిన్ వేర్ అండ్ టేర్ ఉంటది. హుహు. దాని వచ్చిన చేంజెస్ వల్ల మనకి స్కిన్ డల్‌గా ఉండడం, పిగ్మెంటేషన్ రావడం, ఫైన్ వ్రింకిల్స్ రావడం, ఆల్టర్డ్ టోన్ ఉండడం ఇలా జరగొచ్చు. హ్మ్. వీటినన్నిటిని మనం కంట్రోల్ చేసి మనకి మళ్ళీ పూర్వపు ఉన్న హెల్తీ స్కిన్ కోసం ప్రయత్నించొచ్చు. సో, రైట్. దట్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్. హ్మ్. ఇప్పుడు మీరెక్కడో ట్రిప్‌కెళ్ళొచ్చారు. బాగా టాన్ అయిపోయారు. నా స్కిన్ నల్లగా అయిపోయింది. ఆర్ ఈ టానింగ్ ఓవర్ మెనీ ఇయర్స్ జరుగుతుంది. సో దట్ యువర్ స్కిన్ హాస్ బికమ్ వెరీ డల్. హుహు. అలాంటి వాటికి చేయొచ్చు. దాంట్లో మోస్ట్ కామన్ వైట్నింగ్ గురించి గ్లూటథయోన్ అంటున్నారు. ఓకే. హ్మ్. గ్లూటథయోన్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇండికేటెడ్ కేసెస్‌లో తీసుకున్నప్పుడు దానికొచ్చే రిజల్ట్స్ బానే ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ పర్మనెంట్ కాదు. ఆ! కాదు. ఇట్ నీడ్స్ మెయింటెనెన్స్. హ్మ్. ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ గ్లూటాథియోన్ ట్రీట్మెంట్ అంటే అవి ఇంటేక్ 2 తీసుకునే టాబ్లెట్స్ ఉన్నాయి. గూడా ఉన్నాయి గదా! 2 ఉన్నాయి. ఐవీ డ్రిప్స్ ఆ! అది మోస్ట్ ఇది ర్యాంపెంట్‌గా వాడుతున్నారు. ఆ! అండ్ దెన్ ఆల్సో ఓరల్ యెస్. సప్లిమెంటేషన్ యెస్. ఉంది. అండ్ దేర్ ఆర్ ఆల్సో క్రీమ్స్, స్కిన్ సోప్స్ అట్లా చాలా ఉన్నాయి. అండ్ అది ఈ ఇండివిడ్యువల్ నీడ్‌ని బట్టి ఇస్తాం. ఇండికేషన్‌ని బట్టి. అంటే ఈ క్రీము అంటే సప్లిమెంట్స్ అంటే ఓరల్ సప్లిమెంట్స్ కానీ, ఇవి ఏవి డ్రిప్స్ గాని వీటిలో ఏది బెస్ట్ గ్లూటాథైన్? నార్మల్‌గా మనకి ఇమ్మీడియేట్ రిజల్ట్ కావాలి అండ్ అది యూజువల్‌గా ఐవీ డ్రిప్స్ పనిచేస్తాయి. ఇమ్మీడియేట్‌లీ. దాంట్లో ఆ! అంటే ఐవీ డ్రిప్స్ యూజువల్‌గా ఇప్పుడు మనం చెప్తున్నాం కదా! అందరూ గ్లో డ్రిప్స్ అని చెప్పి హుహు. డ్రిప్ పెట్టుకొని నెక్స్ట్ 3 డేస్‌లో అది ఏమైనా ఈవెంట్స్ ఉంటే అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు. సో, డ్రిప్స్ తర్వాత ఓరల్ కూడా లాంగ్ టర్మ్‌కి వాడుతున్నారు. హుహు. అండ్ సోప్స్ అట్లాంటి వాటికి పెద్ద ఎఫెక్ట్ లేకపోయినా కూడా ఐవీ డ్రిప్స్ ఎఫెక్ట్ ఎక్కువ. హుహు. దాని తర్వాత ఓరల్. ఒక ఐవీ డ్రిప్ మనం పెట్టుకుంటే ఎన్ని రోజుల వరకు గ్లోయిగా ఉండొచ్చు? అంటే దానికేం టైమ్ పీరియడ్ లేదండి. హ్మ్. నార్మల్‌గా ఐవీ డ్రిప్‌లో గ్లూటథయోనే కాకుండా వేరే వేరే అంటే గ్లూటథయోన్ ఇచ్చినప్పుడు యూజువల్‌గా వైటమిన్ సి కాంబినేషన్‌తో ఇస్తాము. హుహు. అది కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ ఇండికేషన్స్ కోసం డ్రిప్స్ హ్మ్. ఇస్తాం. ఓకే. అంటే సమ్‌టైమ్స్ యాంటీ ఏజింగ్ అంటే కొల్లాజెన్ ఉంటది. ఆర్ హ్మ్. హెయిర్ లాస్ దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్‌కి కావాల్సిన సప్లిమెంట్స్. హ్మ్. అండ్ వి ఆల్సో హావ్ గ్లో బ్యూటీ, ఈ హెయిర్ లాస్, వెయిట్ లాస్ డ్రిప్స్ అని చెప్పి అట్లా డిఫరెంట్ ఇండికేషన్స్‌కి డ్రిప్స్ ఉన్నాయి. ఓకే. అండ్ గ్లూటథయోన్ డోసేజ్ కూడా ఇండికేషన్‌ని బట్టి మార్చి ఇస్తాం. ఓకే. మనం నార్మల్‌గా ఇండివిడ్యువల్ నీడ్‌ని బట్టి వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ డ్రిప్స్ ఇస్తాము. అండ్ ఆల్సో సస్టైనబుల్‌గా ఒక పీరియడ్ ఇచ్చి తర్వాత మెయింటెనెన్స్ కూడా చేయాలి దానికి. ఓకే. ఇప్పుడు లైపోసక్షన్ అనేసి బరువు తగ్గడానికి యూజ్ చేస్తారు గదా! అంటే ఆ టైంలో ఆ ప్రొసీజర్‌లో తీసిన ఆ కొవ్వు ఏదైతే ఉందో అది వేరే వాటికి యూజ్ చేస్తారా? వేరే హ్మ్. సో, లైపోసక్షన్ అనేది ఫస్ట్ మీరు అడిగినట్టు బరువు తగ్గడానికి వాడకూడదు. ఇట్ హ్మ్. ఈస్ అ కాంటూరింగ్ ప్రొసీజర్. అంటే పర్టిక్యులర్ సైట్ మనకి ఒక్కొక్కసారి కొంతమంది బాడీలో ఆ పార్ట్ ఆఫ్ ద ఫ్యాట్ మీరెంత డైట్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా అవి లాస్ అవ్వదు. హుహు. సో, అట్లాంటి సైట్స్‌లో ఉన్న ఫ్యాట్‌ని టార్గెట్ చేయొచ్చు హ్మ్. లైపోసక్షన్‌తో. హుహు. అక్కడ కాంటూరింగ్ చేయొచ్చు. ఓకే. సో, అట్లా తీసుకున్న ఫ్యాట్ మనం ఫ్రాక్షన్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసుకోనో హ్మ్. ఆర్ దాన్ని ప్యూరిఫై చేసి ఆ ఫ్యాట్‌ని వేరే సైట్‌లో హ్మ్. ఇంజెక్ట్ చేయొచ్చు.
చేయొచ్చు. హుహు. మన ఓన్ ఫ్యాట్ కాబట్టి. హుహు. అలాంటి వాటిలో మనం ఫిల్లర్స్ వాడతాం కదా! అలాగే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కూడా వాల్యూమ్ రిజిస్ట్రేషన్ కోసం వాడొచ్చు ఓకే. ఫ్యాట్‌ని. హ్మ్. మోస్ట్ కామన్‌లీ అండర్ ఐ ఫిల్లింగ్ అని చెప్పి, లిప్‌కి వాడొచ్చు. అలాగే జా లైన్‌కి వాడొచ్చు. అండ్ బ్రెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చెప్పి అట్లాంటి వాటిలో వాడొచ్చు. అండ్ ఓకే. బటక్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తాము. బట్ హ్మ్. లిఫ్ట్ అంటాము అట్లా. అయితే ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజరు రీసెంట్‌గా ఏం పోస్ట్ చేసాడంటే, తనకి స్వెట్ ప్రాబ్లమ్, ఓవర్ హ్మ్. స్వెట్ వస్తుందనేసి అండర్ ఆర్మ్స్‌లో తను కొరియాకో సంథింగ్ వెళ్ళి పర్మనెంట్‌గా ఆ సొల్యూషన్ తీసుకున్నాడు. ఇంకా స్వెట్ అనేదే రాకుండా. సో, ఇది కొంచెం వైరల్ అవుతుంది. ఏంటి దీని గురించి చెప్తారా? నేను చూడలేదండి. కానీ యూజువల్‌గా స్వెట్ తగ్గించడం కోసం చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. హుహు. దానిలో నాన్ సర్జికల్‌గా హ్మ్. ఇంతకుముందు ఎలక్ట్రోఫోరేసిస్ అని చెప్పి చాలా చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఐ థింక్ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ బొటాక్స్ అయ్యుంటదది హుహు. ఇంజెక్షన్స్. అంటే యూజువల్ పర్మనెంట్‌గా ఇంకా స్వెట్ రాకుండానే. బొటాక్స్ యూజువల్‌గా పర్మనెంట్ కాదు. ఇట్ ఓకే. హాస్ టు బి రిపీటెడ్. ఓకే. బొటాక్స్‌కి ఒక టైమ్ పీరియడ్ ఉంటది యాక్షన్. హుహు. అది అయిపోయిన తర్వాత యూ హావ్ టు గో ఫర్ సెకండ్ డోస్. బొటాక్స్ రిపీటెడ్‌గా తీసుకుంటా ఉండాలి. ఓకే. ఆహ్, వాళ్ళు ఏం చెప్పారో తెలీదు. బట్ దేర్ ఆర్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు స్వెట్ తగ్గించడం కోసం హ్మ్. కొంతమందికి పామ్స్‌ను లెగ్స్ మీద ఎక్సెసివ్ స్వెటింగ్ ఉంటది. అవును. హ్మ్. సో, అట్లాంటి వాళ్ళకి వి కెన్ హ్మ్. బొటాక్స్ హెల్ప్ తీసుకొని వి కెన్ రెడ్యూస్ ద స్వెటింగ్ ఇవి చెయ్యొచ్చు. ఓకే. సో, అదేమన్నా చెప్పుంటారు. ఓకే. హ్మ్. అయితే ఆడవాళ్ళలో ఎక్కువగా వెజైనోప్లాస్టీ అనేది చేయించుకుంటారు. ఇప్పుడు మగవారు గూడా చేయించుకుంటున్నారు. సో అంటే వెజైనోప్లాస్టీ అన్నదేంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. నార్మల్ లేబర్ తర్వాత, రిపీటెడ్ డెలివరీస్ తర్వాత వెజైనా బాగా హ్మ్. అంటే లాక్స్‌గా అయిపోవడం వల్ల హుహు. సో, ఇంటర్‌కోర్స్ అప్పుడు కంఫర్ట్ లేకపోవడం ఒక్కొక్కసారి ప్లెజర్ తక్కువ ఉండను అలాంటి కాజెస్‌కి అడగొచ్చు. అండ్ హుహు. ఆల్సో ఒక్కొక్కసారి లాక్స్ పెల్విక్ ఫ్లోర్ ఉండడం వల్ల కూడా ఇన్‌కంటినెన్స్, యూరినరీ ఇన్‌కంటినెన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. హుహు. అండ్ ఈ విత్ ఏజ్ కూడా అట్రోఫీ హ్మ్. అరౌండ్ ద వజైనా అంటే లేబియా అంటారు కదా! హుహు. వాటిలి అట్రోఫీ రావడం ఇలాంటివన్నీ జరగొచ్చు. సో, ఇట్లాంటి వాళ్ళల్లో జెనైటల్ సర్జరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈస్ పాసిబుల్. హుహు. ఇలాంటి వాళ్ళల్లో మనం నాన్ సర్జికల్ గాను, సర్జికల్ గాను ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఓకే. అంటే వెజనోప్లాస్టీ, వెజనల్ రిజువినేషన్, హ్మ్. పీఆర్‌పీ ఇంజెక్షన్స్ అని చెప్పి అట్లా ఇచ్చి వెజనల్ రిజువినేషన్‌కి హెల్ప్ చేయొచ్చు. హుహు. అండ్ ఆల్సో నాన్ సర్జికల్‌గా లేజర్ కూడా వెజనల్ టైటనింగ్‌కి వాడతాం. అండ్ స్ట్రెస్ ఇన్‌కంటెన్స్ ఇలాంటి వాటికి పీఆర్‌పీలు అవి కూడా ఉన్నాయి. ఓకే. సో, పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథెనింగ్‌కి ఈఎంఎస్ అని కూడా అడ్వైస్ చేస్తాం. సో, ఇట్లాంటివన్నీ ఫీమేల్ జెనిటల్ సర్జరీలో పార్ట్. కాస్మెటిక్ సర్జరీలో అడ్వాన్స్‌మెంట్స్. హుహుహు. అండ్ దేర్ ఆర్ ఆల్సో సమ్ ప్రొసీజర్స్ లైక్ హైమెనోప్లాస్టీ హ్మ్. అని, క్లైటరోప్లాస్టీ అని, లేబియల్ ప్లాస్టీ అని. సో, అక్కడ చాలా వేరియేషన్స్‌లో అన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఇండివిడ్యువల్ నీడ్‌ని బట్టి. హుహు. సో, అలాగే మేల్స్‌కి కూడా డిపెండింగ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్ వి కెన్ డూ సర్టెన్ ప్రొసీజర్స్ టు ఇంప్రూవ్ ద ఇది. ఓకే. అయితే నేనిప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. అంటే క్విక్‌గా ఆన్సర్ చేసి మన ఈ కార్యక్రమాన్ని ఎండ్ చేద్దాం. బోటాక్స్ ఆర్ ఫిల్లర్స్ ఏది బెస్ట్? దీంట్లో సెలెక్ట్ చేయడానికి లేదండి. హ్మ్. బొటాక్స్ ఇండికేషన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ఫిల్లర్స్ ఆర్ డిఫరెంట్. బట్ ఐ లవ్ బోత్. ఓకే. రైనోప్లాస్టీ ఆర్ ఏంటి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏది బెస్ట్? ఆహ్, బేసికల్లీ ఐ లైక్ రైనోప్లాస్టీ. ఆహా! బట్ బోత్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. హ్మ్. అండ్ అది పేషెంట్‌కి కూడా చాలా బూస్టింగ్ రిజల్ట్స్ ఒస్తాయి. బోత్ రైనోప్లాస్టీ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్. బట్ మై పర్సనల్ చాయిస్ విల్ బి రైనోప్లాస్టీ. రైనోప్లాస్టీ. యెస్. సెలబ్రిటీస్ ఎక్కువగా చేయించుకునే ప్రొసీజర్ ఏంటి? రైనోప్లాస్టీ. రైనోప్లాస్టీ. ఆ! మెన్ ఆర్ వుమెన్ ఎవరు ఎక్కువగా వచ్చి ప్రొసీజర్ చేయించుకుంటుంటారు? ఇప్పుడు వి కాంట్ చూస్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. నేను మెన్‌లో చాలా చేంజెస్ చూసాను. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు చాలా మంది వాళ్ళ స్కిన్ కేర్ గురించి బాగా వస్తున్నారు. ఆలోచిస్తున్నారు. అండ్ దెన్ అండ్ ఇట్స్ ఎ గుడ్ ఇంప్రూవ్‌మెంట్. ఓహ్! గ్రేట్. సో, ఓకే. ప్లాస్టిక్ సర్జరీలో బిగ్గెస్ట్ మిత్ ఏంటి? ప్లాస్టిక్ సర్జరీలో ప్లాస్టిక్ వాడతాము అన్నది బిగ్గెస్ట్ మిత్. చాలా మంది రీల్స్ కూడా ఉంటాయి. ప్లాస్టిక్ మేము తెచ్చుకుంటే అని చెప్పి. సో, ప్లాస్టిక్ సర్జరీలో ప్లాస్టిక్ వాడము. వాడరు. ఇట్స్ గ్రీక్ వర్డ్ అనమాట. ప్లాస్టికోస్ అని చెప్పి. ఇట్ ఈస్ మెంట్ టు మౌల్డ్. సో, మనం ఫీచర్స్ మౌల్డ్ చేస్తున్నామని. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్స్ ఫన్ ఆర్ డేంజర్?
ఫన్ వెన్ యూ యూజ్ ఓన్లీ ఫర్ ఇది. బట్ వెన్ దట్ బికమ్స్ అంటే అదొక టార్గెట్ లాగా ఇఫ్ యూ యూజ్ ఇట్ కొంచెం డేంజరస్ కూడా. ఓకే. పర్ఫెక్ట్ ఫేస్ నిజంగా ఉందా లేదా? పర్ఫెక్ట్ ఫేస్ అంటే బుక్స్‌లోనే ఉందేమో. ఇన్ రియాలిటీ ఆ! బ్యూటీ కెనాట్ బి, అంటే బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అని చెప్పి. హ్మ్. అండ్ ఈచ్ పర్సన్ వాళ్ళని సెల్ఫ్ లవ్ అంటాం కదా! అలా మన ఫీచర్స్‌ని మనం లైక్ చేస్తే హ్మ్. దెర్ ఈస్ నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. బట్ ఇన్ కేస్ ఇఫ్ వి ఆర్ నాట్ హ్యాపీ విత్ హ్మ్. సంథింగ్, హ్మ్. అది నీ ఓన్ చాయిస్ అవ్వాలి. అది హ్మ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎవరో అన్నారనో ఆర్ ఎవరో ఎక్స్‌పెక్టేషన్స్ కోసమో సర్జరీలు చేయించుకోవద్దు. ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ థింగ్, దాంట్లో అప్పుడు చేంజెస్ చేయించుకోవాలి. కనుక్కోవాలి. ఓకే. ప్లాస్టిక్ సర్జరీ లగ్జరీ ఆర్ నెసెసిటీ? ఇట్స్ ఎ నెసెసిటీ, మోస్ట్‌లీ ఆ! లగ్జరీ సమ్‌టైమ్స్. ఓకే. బ్యూటీ అంటే వన్ వర్డ్‌లో చెప్పాలంటే? హ్యాపీనెస్ విచ్ ఇస్ ప్రెజెంటెడ్ ఔట్‌సైడ్ హ్మ్. ఏమో, హ్మ్. ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ ఇన్‌సైడ్, అది బయటికి కనిపించేదే బ్యూటీ అనిపిస్తది. మీ కెరీర్‌లో మోస్ట్ ఎమోషనల్ కేస్ ఏదైనా ఉందా? 2, 3 ఉండొచ్చు. నాకు హ్మ్. ఒకటి మాత్రం యూజువల్లీ నాకు బ్రెస్ట్ కేసెస్ ఎక్కువ చేస్తాను. హుహు. దాంట్లో బ్రెస్ట్ రిడక్షన్ పేషెంట్స్ ఎక్కువ చూస్తాం. హుహు. ఆహ్, నేను చాలామంది చాలా అవి మనకి పెద్దగా అనిపించవేమో, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే దేర్ ఆర్ మెనీ పీపుల్ చాలా కష్టం పడుతూ ఉంటారు. అంటే అంత హుహు. హెవీనెస్‌తో 2 డంబెల్స్ మెడలో ఏసుకొని తిరుగుతున్నట్టు చాలా హెవీనెస్‌గా తిరిగేవాళ్ళు. అలా ఒకళ్ళు నా దగ్గరికి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ 2 కిడ్స్ అయిపోయిన తర్వాత అరౌండ్ 45 ఇయర్స్ వచ్చారు. హ్మ్. ఇప్పుడు సర్జరీ ఎందుకొచ్చారు అంటే, ఇన్ని రోజులు వాళ్ళకి అసలు ఆప్షన్ ఉందని తెలీదు. తెలీదు. బట్ స్టిల్ వాళ్ళు పెళ్ళికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రెగ్నెన్సీకి పిల్లలకిచ్చారు. ఇంపార్టెన్స్ హ్మ్. ఇచ్చారు, లాక్టేషన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళని ముందు పెట్టుకున్నారు. హ్మ్. అండ్ ఆ రోజు సర్జరీ అయిపోయి హ్మ్. బయటికొచ్చిన వెంటనే హ్మ్. సర్జికల్ పెయిన్ ఉంది, పోస్ట్ అనస్థీషియా ఇవన్నీ వదిలేసి, నాకు భుజం మీద బరువు తగ్గిపోయింది మేడం. ఇప్పుడు ఆ! అన్ని రోజులు హీల్ అయినా పర్లేదు, నేను చాలా హ్యాపీగున్నాను అనింది. సో, ఆ రోజు నేను బ్రెస్ట్ రిడక్షన్ ఈస్ నాట్, ఇప్పుడు మీరు అడిగినట్టు ఇట్స్ ఎ నెసెసిటీ, ఇట్స్ నాట్ ఎ లగ్జరీ. సూపర్. సూపర్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పర్మనెంట్ ఆర్ టెంపరరీ? హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఈస్ పర్మనెంట్. ఓకే. అంటే మనం హెయిర్ ఉన్న ఇంప్లాంట్ చేసే హెయిర్ టీహెచ్‌డీ రెసిస్టెంట్ అండ్ హ్మ్. ఇట్స్ పర్మనెంట్. ఓకే. మీరు ఎప్పుడు ఈ ప్రొసీజర్ చేయించుకోవద్దు అని చెప్పినదేదన్నా ఉందా? కొంతమందికి వాళ్ళకి ఇండికేషన్స్ తెలీదు. ఈ ఎవరో చెప్పారనో ఆర్ ఎక్కడో చదివాననో ఆర్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారనో అడుగుతారు. హ్మ్. అట్లాంటివి చాలా వాటికి నేను నో చెప్పాను. హుహు. కొంతమందికి ఆ ఇండికేషన్ ఉండదు. హ్మ్. ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికొస్తారు మా దగ్గరికి. హుహు. అండ్ వాళ్ళకి యాడిక్వేట్ సైజ్ ఉండి బానే ఉన్నారు హ్మ్. అన్నప్పుడు వి డిస్కరేజ్ దెమ్. ఇఫ్ రియల్ నీడ్ ఉంటే ఇంప్లాంట్స్ అనో, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనో చెప్తాం. బట్ లేనప్పుడు మాత్రం చాలా సార్లు డిస్కరేజ్ చేశాం. ఓకే. అయితే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి 'షారుఖ్ ఖాన్‌ని' చూస్తూనే ఉన్నాము. అలాగనే ఉన్నారు. సో, ఏంటి 'షారుఖ్ ఖాన్' సీక్రెట్? మేబీ మెయింటెనెన్స్ హ్మ్. చేస్తారనుకుంటా. వీళ్ళందరూ ఏంటంటే యాస్ దే ఏజ్ వాళ్ళ హ్మ్. స్కిన్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మన హ్మ్. రొటీన్‌గా బికాజ్ వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ గానీ, హుహు. స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ, హ్మ్. పర్టిక్యులర్ ఇదిలో హ్మ్. తీసుకోవడం వల్ల హ్మ్. దే ఆర్ జస్ట్ డిలేయింగ్ ఆర్ దే ఆర్ ఏజింగ్ గ్రేస్‌ఫుల్లీ. ఏజ్ హ్మ్. అవ్వట్లేదని కాదు. దే ఆర్ ఏజింగ్ గ్రేస్‌ఫుల్లీ. దేర్ ఆర్ ఓకే. చేంజెస్ డెఫినైట్‌లీ. ఓకే. ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్. యెస్ ఆర్ నో? యెస్. యెస్. ఎందుకంటే నాకు వచ్చిన పేషెంట్స్ ఆ! ఒక హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కేసు, హ్మ్. 65 ఇయర్ ఓల్డ్ హ్మ్. పర్సన్‌కి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసాం. హ్మ్. సో, ఆయనకి నీడ్ ఏంటి అని అడిగితే ఇట్స్ హిస్ ఓన్ చాయిస్. హి అవును. ఈస్ ఫిట్ ఫర్ సర్జరీ చెయ్యొచ్చు. హ్మ్. సో, అట్లాంటప్పుడు ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. ఫ్రమ్ మా బ్రాంచ్ గురించి చూస్తే ఎనీ ఏజ్ పీపుల్ కెన్ గెట్ దేర్ సర్జరీ డన్. సూపర్. సో, వన్ వర్డ్ ఫర్ జెన్‌జీస్. నాకు వీళ్ళతో పెద్ద టచ్ లేదు కానీ, ఈ మధ్య కాలంలో కొంచెం డిఫరెంట్, మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ హావ్ కిడ్స్. ఆహా! సో, డిఫరెంట్ మెంటాలిటీ. వన్ గుడ్ క్వాలిటీ ఈజ్ వాళ్ళు డెసిషన్స్ చాలా క్విక్‌గా ఆ! హ్మ్. అండ్ నో కూడా గట్టిగా చెప్పగలరు. హ్మ్. మొహమాటం కానీ ఆ! హెసిటేషన్ అలా ఏం లేదు. లేదు. విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్, బావుంది. హ్మ్. బట్ గ్యాడ్జెట్స్, ఆ! ఏఐ, ఇన్‌స్టా ఈ ఇన్‌ఫ్లూయెన్స్ కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తుంది. బట్ ఓకే. వి జస్ట్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఎలా టర్న్ అవుతారో అని. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. చాలా బాగా చెప్పారు మేడం. అయితే ఒక లాస్ట్ క్వెషన్‌తో ఎండ్ చేద్దాము. సో, చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు ఫేస్ ప్రొసీజర్స్ చేయించుకున్న తర్వాత సేమ్ ఒకేలాగా ఎందుకు కనిపిస్తారు?
ఇది చాలా మంది చాలా సార్లు అడిగారు గానీ ఆ! నాకెప్పుడు అట్లా అనిపించట్లేదండి. మేబీ నేను అనుకుంటున్నాను ఇప్పుడు నోస్‌లో కొన్ని సార్లు మేము హ్మ్. కొన్ని చేంజెస్ చేసినప్పుడు ఎస్పెషల్లీ పోస్ట్ ఆపరేటివ్ నోస్. హుహు. అది మనం అనుకున్నట్టు మాకొక స్టాండర్డ్ మెజర్‌మెంట్స్, ప్రపోర్షన్స్ హ్మ్. ఇలా ఉంటే ఇట్ విల్ లుక్ బ్యూటిఫుల్ అంటాం గదా! హ్మ్. అలా చేసినప్పుడు మేబీ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయేమో. హుహు. అంతే తప్ప దే ఆర్ నాట్ అంటే అచ్చుగుద్దినట్టు ఈ నోస్ ఎలా ఉంటది, అలా ఉంటదని ఉండదు. హుహు. ఎవ్రీ నోస్ ఇస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ ఫేషియల్ ఫీచర్ ఇస్ డిఫరెంట్. ప్రపోర్షన్స్‌ని బట్టే క్రియేట్ చేస్తాం. బట్ అది డార్సల్ లైన్స్ కనపడాలంటే ఈ లైన్స్ కనపడాలి. టిప్ ఇంత ప్రొజెక్షన్ ఉండాలి. ఆర్ అలా విడ్త్ ఇలా ఉండాలి అని డిఫైన్ చేసినప్పుడు సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. హ్మ్. బట్ యూజువల్లీ అంత ఒకేలాగా ఏం సో, చేయట్లేదు. అందరికి అంటే మెజర్‌మెంట్స్‌తో అలా చేస్తారు ఆ! కాబట్టి కొంచెం ఒక్కలాగా మనకి సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. కనిపిస్తారు. ఫర్ కరెక్ట్. ఎగ్జాంపుల్ 'సుష్మితా సేన్' ఆవిడ గూడా చేయించుకున్నాక ఒక డాల్ లాగా కనిపిస్తారు. ఆ! చాలా మందికి నోస్ చేయించుకుంటున్నప్పుడు అదే ఆ ఆ! బ్యూటీ ఆఫ్ రైనోప్లాస్టీ. రైనోప్లాస్టీ రిజల్ట్స్ అండ్ అది వన్స్ సెటిల్డ్ దే లుక్ వెరీ బ్యూటిఫుల్ హ్మ్. అండ్ పర్మనెంట్ బావుంటాయి. రైట్. సో, చాలా చాలా థాంక్స్. ఎందుకంటే మెయిన్ ఆడవాళ్ళలో ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలా డౌట్స్ ఒస్తున్నాయి. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి రీచ్ అయింది. ఈ రంగం ఇంకా ముందుకెళ్ళింది. ఈజీగా వాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారు. అయితే అప్రోచబుల్. ఆ! హ్మ్. సో, ఇంకా కొన్ని మిత్స్ ఉన్నాయి. మీరు చాలా అవును. క్లియర్‌గా దాన్ని క్లియర్ చేశారని చెప్పొచ్చు. యాహ్! సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్ అండి. సో, చూసారు కదా! అంటే అందమే మన ఆనందం అంటారు గదా! సో, అందమే ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. సో, మన అందాన్ని మనం కొంచెం పెంపొందించుకోవచ్చు ప్లాస్టిక్ సర్జరీతో. సో, ఇందులో చాలా మిత్స్ ఉన్నాయి. సో, మనమైతే దానికి జవాబులు గూడా తెలుసుకున్నాం కదా! సో, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.